వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఒక ఫోక్ సాంగ్ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ వ్యూస్తో కూడా మరి ముందుకెళ్తున్న సాంగ్ ఇది. మరి ఆ సాంగ్లో యాక్ట్ చేసిన యాక్టింగే కాదు, మరి పాడిన అండ్ లిరిక్స్ రాసిన రామ్ రాథోడ్ ఇప్పుడు మనతో పట్టున్నాడు. మరి అయితే లేట్ చేయకుండా ఆ పాట పాడిచ్చేసుకుందాం, వీలైతే ఆట కూడా ఆడిచ్చేద్దాం. హాయ్ రామ్, ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు బాగున్నారా? చాలా బాగున్నా. ఏంటి ఈ మధ్య అసలు ఇంటర్వ్యూస్ అంటేనే భయపడుతున్నావు అంట, పరిగెడుతున్నావు అంట, ఏం నడుస్తుంది? అడిగేరా? లేదు, యాక్చువల్లీ బిజీ అయిపోయావు ఫుల్గా? ఈ వర్క్స్ ఉన్నాయి అన్న, ఇక సాంగ్ బాగా ఫేమ్ అయింది కదా, కొంచెం వర్క్స్ అయితే బాగా నడుస్తుంది ప్రజెంట్. ఏ ముహూర్తాన ఆ పాట మొదలెట్టారో కానీ సో మొత్తానికైతే అందరూ దగ్గరికి అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రాను బొంబాయికి రాను అంటూ కూడా. ఎందుకంటే నా వాయిస్ సరిగ్గా ఉండదు కాబట్టి ఆ పాట పాడలేదు, పాడదాం అనిపించినా కానీ. ఓకే, తగు పాటతో మొదలెడతావా? యా, తప్పకుండా. అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే, సీరంచు రైకలున్నాయే, కొనిపిత్తా నాతో బొంబాయి రాయే, రాను నే రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. సూపర్. అండ్ రామ్ రాథోడ్, అసలు ఈ సాంగ్ ఇంత సూపర్ సక్సెస్ అయింది. అండ్ ఎక్కడైనా కానీ పల్లెటూర్లలో ఆటోల వాళ్ళ దగ్గర నుంచి మరి ట్రాక్టర్లో మరి వెళ్తున్న కూలి అన్న వాళ్ళ దగ్గర నుంచి అందరూ పెట్టుకొని మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది అసలు ఇంత సక్సెస్ అవడం? చాలా హ్యాపీగా ఉందన్న. అంటే నేను రీల్స్ చూస్తున్నా, ఆ రీల్స్లలో దాదాపు మన ఇండియాలో ఉన్న పల్లెటూరు నుంచి అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా నా పాటకి డాన్స్ చేస్తున్నందుకు నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది అండ్ ప్రౌడ్గా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మన తెలుగు పాట ప్రపంచ స్థాయిలో నిజంగా ఒక ఉర్రూతు లోపిస్తుంది. అసలు నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నా లైఫ్లో ఇది బెస్ట్ అచీవ్మెంట్ అనిపిస్తుంది. ఓకే, కానీ ఈ సాంగ్ మరి షూట్ చేస్తున్నప్పుడు కానీ సో ఇంత సక్సెస్ అవుతుందని కూడా ఎవరు ఊహించరు, కానీ అంతకు మించిన సక్సెస్ అనేది కూడా వచ్చింది. అండ్ కామెంట్స్ కూడా మీకు బాగానే వచ్చింది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ కామెంట్ ఏంటి? బెస్ట్ కామెంట్స్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు కామెంట్ పెడుతున్నారంటే వాళ్ళు ఏదో ఆలోచించి వాళ్ళు మనసులో ఏదో రన్ అయ్యి వాళ్ళు ఏదో ఫీల్ అయ్యి కామెంట్ ఖచ్చితంగా బాగుంది అని పెట్టే కామెంట్ కూడా మంచి కాంప్లిమెంటే. అంటే ప్రతి ఒక్క కాంప్లిమెంట్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ కాంప్లిమెంట్స్ చాలా బూస్ట్ ఇచ్చింది. అసలు ప్రతి ఒక్క కాంప్లిమెంట్ నాకు హ్యాపీ అనిపించింది. ఒక్కొక్కరైతే ఐఎమ్ ఫ్రమ్ అస్సాం, ఐఎమ్ ఫ్రమ్ ఒడిస్సా, ఐఎమ్ ఫ్రమ్ కేరళ, ఐఎమ్ ఫ్రమ్ శ్రీలంక, ఐఎమ్ ఫ్రమ్ దుబాయ్. అసలు వరల్డ్ వైజ్గా అసలు కామెంట్స్ వస్తుంటే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సరే, ఈసారి అమ్మాయితో బొంబాయికి కాకపోతే ఈసారి దుబాయ్ అని పెట్టి వస్తుంది అన్నమాట. ఓకే, వస్తుందేమో. ఓకే, సాంగ్ అయితే సూపర్ ఉందప్ప. దీనికంటే ముందు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఓ చిన్న రాములమ్మ అని చెప్పేసి ఆ సాంగ్ కూడా సూపర్ సక్సెస్ అయింది. అంటే అది కూడా మిలియన్ వ్యూస్ అనేది కూడా కొడుతూ ఉంది. అసలు ఫోక్ ఇండస్ట్రీలోకి రావాలని ఎలా అనిపించింది? అంటే నాకు చిన్నప్పటి నుంచి డ్రీమ్ అన్న, అంటే నేను ఒక ఆర్టిస్ట్ అవ్వాలి, మంచి డాన్సర్ అవ్వాలి, లేదా అంటే నేను అవ్వాలి అని అనుకున్నా. బట్ నా డెస్టినీ ఎటు వెళ్తుందో నాకే తెలియదు. కట్ చేస్తే ఏదన్నా షోలో చేయడము లేదా డీలో చేయాలని చిన్న డ్రీమ్ ఉండే. డాన్స్ సంగతులు అయితే అది సంథింగ్ డిఫరెంట్. కాకపోతే ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడము, ఒక డాన్సర్గా ఉండడం వేరు. కానీ ఫోక్ ఇండస్ట్రీలోకి వచ్చి ఇందులోనే ఎక్కువగా సక్సెస్ అనేది కూడా నువ్వు చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది? అదే అయితే అలా అనుకున్నా. కొన్ని సందర్భాల్లో ఏమైందంటే ఈ ఫీల్డ్లో అంటే లైక్ మూవీ ఫీల్డ్లో ఈ ఇండస్ట్రీలోకి రావాలంటే ఖచ్చితంగా ఏదన్నా ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి, లేదా ఏదన్నా ఒకటి ఖచ్చితంగా ఉండాల్సిందే. అప్పుడే మనల్ని గుర్తిస్తారు. లేదు అంటే సెకండ్ ఆప్షన్ ఏంటంటే చాలామంది సోషల్ మీడియా ద్వారా బాగా ఫేమ్ అయ్యారు. సో నాకు చాలామంది ఇన్స్పైర్ అయ్యారు నిజంగా. లైక్ మన షణ్ముఖ్ కానివ్వండి, తర్వాత బిత్రి సతన్న కానివ్వండి, తర్వాత చాలామంది సోషల్ మీడియాలో వీళ్ళు బాగా ఫేమ్ అయ్యారు. అరే వీళ్ళు ఫేమ్ అయిన తర్వాత ఆటోమేటిక్ ఇండస్ట్రీ ఇన్వైట్ చేస్తుంది కదా వీళ్ళని.
సో మనం ఎందుకు చేయకూడదు అట్లా అని చెప్పేసి ఫోక్ ఇండస్ట్రీకి అలా అడుగు ఫోక్ పెట్టాను. అంతే అలా అడుగు పెట్టిన. ఎన్ని సంవత్సరాలు అయింది ఈ సాంగ్స్ ఇలా చేసుకుంటూ ఫోక్ సాంగ్స్ చేసుకుంటూ? ఆఫ్టర్ లాక్డౌన్. ఆఫ్టర్ లాక్డౌన్ అంటే ఒక 3-4 ఇయర్స్ అనుకోవచ్చా? అంతేనా. ఓకే. సో ఈ 3-4 ఇయర్స్లో ఇప్పటివరకు ఎన్ని సాంగ్స్ చేసావు? సాంగ్స్ అయితే నేను మేబీ ఒక 100 పాడి ఉంటానా. 100 దగ్గరలో పాడడం. మరి కొరియోగ్రఫీగా చేసుకోవడం కానీ, సో అందులో నువ్వు యాక్ట్ చేయడం కానీ? నేను యాక్ట్ చేసింది ఒక 40 దగ్గర ఉన్నాయినా, అంటే ఇంకా రిలీజ్ అయ్యేటి ఉన్నాయి. ఓకే. పెండింగ్ ఉన్నాయి, చాలా సాంగ్స్ ఉన్నాయి, అవి రిలీజ్ అయ్యేటి ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటి అయితే 1.5 year కింద చేసిన సాంగ్స్ ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి. సో ఎందుకు ఇది మంచి సక్సెస్ వచ్చినందుకా ఏంటి? అది అంటే నాకు తెలీదు, బట్ ఇప్పుడు ప్రజెంట్ అది నడుస్తుంది. ఓకే. అండ్ సో ఇప్పుడైతే కంప్లీట్గా సో యువర్ డెస్టినీ అనేది డిఫరెంట్గా ఉంది. ఓకే. సో అసలు ఊహించుకున్నావా ఇలా ఇంత దూరం వస్తానని చెప్పేసి? అలా అంటే అన్న అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. మనం 100% మన ఎఫర్ట్ పెడతాం. ఇప్పుడు ఏదైనా ఒక బిజినెస్ అవ్వండి, బిజినెస్ కానీ ఇంకేదైనా ఏ ఫీల్డ్లోనైనా మనం 100% ఎఫర్ట్ పెడతాం. మన ఫలితం అయితే ఆశించకూడదు. సో నేను అలాగే ఉన్నా. నా చిన్న రాములమ్మ విషయంలో కానివ్వండి, తర్వాత ఈ సాంగ్స్ అన్నిట్లో నేను అన్ని సాంగ్స్ 100% ఎఫర్ట్ పెట్టా. రిజల్ట్ ఆలోచించలేదు ఎప్పుడు, బట్ ఆ రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా నాకు అచీవ్ అవుతుంది. కానీ అది మామూలు అచీవ్మెంట్ కాదు. కానీ యాజ్ ఎ సింగర్గా అండ్ ఒక డాన్సర్గా కానీ ఇవన్నీ చేస్తున్నావు, కానీ లిరిసిస్ట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అసలు? అది ఏంటంటే అది ఉండాలి, ఏంటంటే మినిమమ్ ఆ నాలెడ్జ్ కానీ అది కంప్లీట్ డిఫరెంట్ ఉండాలి. సో అది ఎట్లా వచ్చిందా అనిపించింది? గాడ్స్ గిఫ్ట్ అంతేనా? అదొకటి. తర్వాత చిన్నప్పుడు ఒక స్కూల్ ఫంక్షన్లో వివేకానంద స్కూల్ అని మా భూత్పూర్ విలేజ్లో, అదే మెయిన్గా ఒకప్పుడు నేను నా చిన్నతనంలో, నేను నాకు 7-8 years ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు కూడా ఉంది, బట్ ఆ స్కూల్కి నరసింహ సార్ అని ఉంటాడు, ఆయన విలేకరే. ఆయనకి చాలా మంది, చిరంజీవి సార్ కూడా తెలుసు. సో ఈయన పెద్ద పెద్ద వాళ్ళని ఇన్వైట్ చేస్తుండే గెస్ట్గా. సో నేను వెళ్ళినప్పుడు గోరింటి వెంకన్న సార్ వచ్చాడు అక్కడికి. వచ్చినప్పుడు సంతా మా ఊరి సంతా అని సాంగ్ పాడిండు. నేను ఎక్కడో క్రౌడ్లో ఎక్కడో మూలలో ఉన్నా, ఆ పాటలు పాడుతున్నాడు. ఆయన ఎంటర్టైన్ చేస్తుంటే ఇంతమంది జనాలు అట్లా కూర్చొని చూస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, ఇంత ఎంటర్టైన్ అవుతున్నారు. ఆయన అరే అమ్మ అసలు మనం ఎందుకు చేయకూడదు ఇట్లా, మనం ఎందుకు కాకూడదు, ఆ స్టేజ్కి మనం ఎందుకు వెళ్ళకూడదు అని ఆ చిన్నప్పుడే కొంచెం అలా ఊహించుకుంటుండే. అంత క్రౌడ్లో అసలు భలే అనిపిస్తుండే అది. ఆయన మాట చెప్పిండు, పాట రాయడం చాలా ఈజీ అన్నాడు. అట్లెట్లా, ఓకే, ఎలా అసలు ఎలా సాధ్యమవుతుంది అని చెప్పేసి ఆలోచించిన. ఎలా అన్నాడు అంటే, ఇప్పుడు తమలపాకు కట్ట, కొత్తిమీర కట్ట, బుట్ట, ఈ ప్రాసలు మనకి ఎండ్ ఆఫ్ ది లైన్, ఆ లైన్కి ఎండ్లో ఆ ప్రాస అనేది క్లియర్గా కలిసేటట్టు మనం ఏదైనా వర్డ్స్ క్రియేట్ చేసుకోవాలి. ఒక పదాన్ని అంటే లైక్ ఒక సిచ్యువేషన్ని చూసి ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ పాటలో ఆ పదాలు ఇవన్నీ వర్ణించేటప్పుడు ఆ ప్రాస మర్చిపోకుండా కరెక్ట్గా కుదిరేటట్టు పాటని రాయాలి. అందుకేనేమో ఈ బొంబాయికి సాంగ్ దాంట్లో అయితే స్టార్టింగ్ మరి మేడ అంటావు, మేడ తర్వాత చీర అంటావు, చీర తర్వాత చీర అంచు అంటావు, తర్వాత బొంబాయి తీసుకుపోతారా అన్నీ ఉన్నాయంటావు. సో అలా వచ్చిందేనా ఇది కూడా? అద్దాల మేడలు ఉన్నాయే, మేడల్లా చీరలు ఉన్నాయే, చీరంచు రైకలు ఉన్నాయే, కొనిపిత్తా నాతో బొంబాయి రాయే. ఆ ఎండింగ్ లో ప్రాస అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ ప్రాస ఉంటేనే పాట అదొక కవిత్వం. ఇక ఆ కవిత్వం ఆ టైప్ ఆఫ్ లిరిక్స్ అనమాట. సో నేను అది మైండ్లో పెట్టుకొని చాలా ట్రై చేశా. లాక్డౌన్లో కూర్చొని ఏం పని చేస్తాం ఇంట్లో, మనం ఏం నేర్చుకోవాలి, ఖాళీగా ఉండి ఏం చేస్తాం ఇంట్లో, బయటికా వెళ్ళలేము, లాక్ చేసేసి ఇంట్లో పడేసారు అందరినీ. ఏం చేయాలి, ఏం నేర్చుకోవాలి అని చెప్పి ఆ 3 months లిరిక్స్ రాయడం నేర్చుకున్నా. మనకి ఎప్పటికైనా యూజ్ అవుతుంది. బతుకుతామా చచ్చిపోతామా అది తర్వాత విషయం, ఒకవేళ బతికితే మనకి ఇది యూజ్ అవుతుంది ఖచ్చితంగా అని చెప్పి లిరిక్స్ రాయడం నేర్చుకున్నా. బాగా థింక్ చేసేటోని, నైట్లో అయితే నిద్రపోకపోయేది అసలు. అసలు ఫుల్ లిరిక్స్ మీద పెట్టేసాం అన్నమాట. ఫస్ట్ ట్యూన్ పాట అనుకోవాలి, మనం ఎందుకు రాయకూడదు కొత్తగా పాటలు, ఎందుకు క్రియేట్ చేయొద్దు. అట్లా ట్యూన్స్ మైండ్లో అనుకోవడం, దానికి తగ్గట్టు లిరిక్స్ మైండ్లో అనుకోవడము, అట్లా పాటలు ఇన్ని పేజీలు అయిపోతుండే. అంటే అంత కష్టపడేటోని, అంటే లైక్
నైట్ 1, 2, 3 అయ్యేది ఆలోచించడానికి. అప్పుడు ప్రశాంత్ మా ఇంట్లో లొల్లి. ఎందుకు? అంటే మా ఈ పెద్ద ఫ్యామిలీ మాది, ఆహా. పిల్లలు అంతా మా పెద్ద ఎంతమంది ఫ్యామిలీ. ఉంటారు? మేము 5 మంది మా పేరెంట్స్కి, అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. లాక్డౌన్లో చిన్నపిల్లలు ఇంకంతా ఇంట్లో ఎట్లుంటుంది, లొల్లి ఎట్లుంటుంది. అందరు పడుకున్న తర్వాత కొంచెం మైండ్ ఫ్రీ ఉంటుంది. ఆ టైంలో 1, 2, 3 గంటల వరకు మేలుకొనే. సో నీ మైండ్లో లొల్లి అప్పుడు మొదలయ్యేది. ఇంట్లో లొల్లి మొత్తం ఉదయాన్నే ఉంటే నీ మైండ్లో లొల్లి నైట్ ఉండేది. అవును. సూపర్. అంటే నువ్వు